అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నేను ఈరోజు అయోధ్య వెళ్తున్నాను అనమాట. వారణాసి నుంచి కాశీ దర్శనం నిన్న అయింది. నిన్న అన్ని దర్శనాలు అయ్యాయి. ఈరోజు అయోధ్య బయలుదేరి వెళ్తున్నాను. సో ఇది ఫ్యామిలీతో పాటు మేము ఒక 16 మంది వచ్చాము. సరదాగా అలా ఒక వారం రోజులు తిరుగుదామని దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా. మళ్ళీ నేను 24 రిటర్న్, 24 మార్నింగ్, 24 మధ్యాహ్నానికల్లా మళ్ళీ స్టూడియోలో ఉంటా. సరే, అది పక్కన పెడితే ముంచెత్తిన వాన. ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్త అదే, ముంచెత్తిన వాన. ఉత్తరాంధ్రలో కుండపోత, దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు వర్షాలు, వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు, పలుచోట్ల రోడ్లు కల్వర్టుల ధ్వంసం, విజయవాడ విశాఖ నగరాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు, నేడు రేపు కూడా వర్షాలు. సో ఒక 3 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల, దాదాపుగా 90% ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 90% పట్టణాలు పల్లెల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయన్నమాట. ఆ ప్రభావం కారణంగా కొన్ని చోట్ల వరద పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా గ్రామాల్లో, పోలవరం ముంపు గ్రామాలు కావచ్చు, ఆ పరివాహక గ్రామాల్లో కావచ్చు, చాలా చోట్ల బాగా వరద ప్రభావం ఎక్కువగా ఉంది. అంటే ఈ సందర్భంగా మనం జనసేన పార్టీ ఎమ్మెల్యేని అప్రిషియేట్ చేయాలి. వాగు అవతల ఇరుక్కుపోయిన కొంతమందిని రప్పించడానికి, వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు వాళ్ళ ఇళ్ళకు రప్పించాలి అని 2 హెలికాప్టర్లు తెప్పించి మరీ తన బాధ్యత నిర్వర్తించారు. అంటే సాధారణ విషయం కాదు ఇది. వరద బాధితుల కోసం వాళ్ళు అవతల ఉండిపోయారు, వాళ్ళని అవతలు దాటించాలని చెప్పి 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆ హెలికాప్టర్లో వాళ్ళని దాటించారంటే మామూలు విషయం కాదు అది. సో ఖచ్చితంగా అటువంటి ప్రజాప్రతినిధులను మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సరే, అది అలా ఉంచితే, సో ఇది వానల విషయంలోనే కొంచెం కంగారుగానే ఉంది పరిస్థితి. ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు పడతాయంట. సో ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. వాన వరద, రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం, తూర్పు పశ్చిమంలో ఎర్రకాలువ కన్నెర్ర, నీట మునిగిన పలు గ్రామాలు, గోదావరికి భారీ వరద, సముద్రంలోకి 4 లక్షల క్యూసెక్కులు, ఉత్తరాంధ్రలో స్తంభించిన జనజీవనం, కోనసీమ పశ్చిమ విశాఖ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు, తూర్పులో ఒకరు, కోనసీమలో మరొకరు మృతి, 15,000కు పైగా ఎకరాల్లో అన్నదాతకు నష్టం. ఇదిగోండి కొన్ని చోట్ల చేలు, అంటే ఇప్పుడిప్పుడే వరి గోదావరి జిల్లాల్లో జూన్ ఎండింగ్లో వేస్తారు. అంటే జూలై మిడ్లో ఉన్నాం కాబట్టి మేబీ వరి ఆరంభ దశలో ఉంటుంది. ఈ దశలో మొక్కగా పెరిగే దశలో ఈ వర్షాలు రావడం కొంచెం ఇబ్బందికరమే. దీన్ని రాజకీయ కోణంలో చూస్తే చంద్రబాబు గారు ఉంటే వర్షాలు పడవు, కరువు అంటారు. కానీ చూడండి ఎలా పడుతున్నాయో వర్షాలు. లాస్ట్ ఇయర్ వర్షాలు లేవు, కానీ ఈ సంవత్సరం బీభత్సంగా వర్షాలు ఉన్నాయి, ఆగకుండా వర్షాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే వర్షం అనేది ఎప్పుడైనా ప్రకృతికి సంబంధించింది. సీఎంగా వీళ్ళుంటే వర్షాలు పడతాయి, వాళ్ళు ఉంటే వర్షాలు పడవు అనడానికి ఉండదన్నమాట. అది దురదృష్టం. చంద్రబాబు గారు దురదృష్టం కొద్దీ ఆయన ఉన్నప్పుడు సాధారణంగా వర్షాలు పడవు. ఈ సంవత్సరం గట్టిగా పడుతున్నాయి అన్నమాట. దీన్ని రాజకీయ కోణంలో చూస్తే అలా చెప్పొచ్చు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం విప్పలగుంపు సమీపంలో కోసుకుపోయిన రహదారి. చూడండి రోడ్డు ఏ విధంగా కోసుకుపోయిందో అంచుల్లో. ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు, నీటి ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షించండి, ప్రభావిత కలెక్టర్లు ఎస్పీలకు చంద్రబాబు ఆదేశం. సో చంద్రబాబు గారు వెంటనే ఈ వరద ప్రభావిత ప్రాంతాల మీద సమీక్ష నిర్వహించి జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట. అదొకటి. ఇక ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన వార్త ఒకటి ఉంది. నిన్న మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం, మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కలకలం. సో ఇది నిన్న ప్రపంచం మొత్తం కొన్ని గంటల పాటు ఆగిపోయినట్టు అయిపోయింది. జనజీవనం ఆగిపోయినట్టు అయిపోయింది. ప్రయాణాలు ఆగిపోయాయి. ఎయిర్పోర్ట్లు సరిగ్గా పనిచేయాల. ఎయిర్పోర్ట్లలో సాఫ్ట్వేర్ సిస్టమ్స్ పనిచేయక
ఫ్లైట్ టికెట్స్ వెబ్ చెక్ ఇన్ అవ్వక మాన్యువల్ చెక్ ఇన్లో చేశారు. చాలామంది మాన్యువల్గా చెక్ ఇన్ చేసి మాన్యువల్గా దాన్ని రాశారు. బోర్డింగ్ పాసులు మాన్యువల్గా జారీ చేసి పంపించారనమాట ప్రయాణికుల్ని. చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితి వచ్చింది. వందల కొద్దీ విమానాలు ఆగిపోయాయి. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా కొన్ని విమానాలు ఆలస్యంగా నిలిచాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన విమానాలు చాలా వరకు బాగా ఆలస్యమయ్యాయి. విమానాల్లో ప్రయాణికుల గగ్గోలు, బ్యాంకింగ్ సేవలు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ, మూగబోయిన మీడియా, క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్తో తలెత్తిన సమస్య. భారత్లో ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరించామన్న దిగ్గజ టెక్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగాలన్నీ శుక్రవారం చిగురుటాకులో ఒనిగిపోయాయి. చిన్న సాంకేతిక సమస్య కారణంగా ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లో దీని ప్రభావం తక్కువేనని కనిపించింది. కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య వెనుక భద్రతాపరమైన ఘటన లేక సైబర్ దాడి లేదని, భద్రతాపరమైన కారణము లేదంటే సైబర్ దాడి ఏమీ లేదు, ఇందులో క్రౌడ్ స్ట్రైక్ CEO జార్జ్ క్రుక్ పేర్కొన్నారు. అంటే ఇది ఒకవేళ సైబర్ దాడైనా, భద్రతాపరమైన దాడైనా సరే ఎవరో కావాలని ఇంటెన్షనల్గా చేశారు, కుట్ర పన్నారు అనుకోవచ్చు. కానీ దీనిలో అటువంటిది ఏమీ లేదు, ఒక బగ్ వచ్చింది, ఆ బగ్ వల్లనే ఈ సమస్య అని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. సో ఇవి ఈనాడులో ఫస్ట్ పేజీ. ఇంకా ఈనాడు లోపల పేజీకి వెళ్ళే ముందు సాక్షి చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఆధారాలతో నివేదిస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ఎంపీలతో కలిసి 24న ఢిల్లీలో ధర్నా. ఏపీలో పరిస్థితిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. పనిలో పని ఏపీలో పరిస్థితి యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం అన్నారు కాబట్టి పనిలో పని ఇంకొక పని చేయండి. డ్రైవర్గా పనిచేస్తున్న ఒక ఎస్సీ యువకుడిని దారుణంగా చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనను కూడా దేశం మొత్తానికి మరోసారి పరిచయం చేయండి. ఆల్రెడీ పరిచయం అయింది, మరోసారి పరిచయం చేయండి. మాస్కులు లేవు అని అడుగునందుకు ఒక దళిత డాక్టర్ని ఎంత దారుణంగా హింసించి అతను చనిపోయేలా ఉన్నాము, అతన్ని ఏ రకంగా ముద్ర వేసి అతని చావుకు కారణమయ్యాము అనేది కూడా దేశం మొత్తానికి మరోసారి గుర్తు చేయండి. ఎంతమంది ముస్లిం కుటుంబాలు, ఎంతమంది దళిత కుటుంబాలు 2019 నుంచి 24 వరకు మరణించారు, దానికి కారణాలు ఏమిటి, ఆకృత్యాలు, ఆగడాలు ఏమిటనేది మరోసారి దేశం మొత్తానికి తెలిసేలా చేయండి. మనం ఎన్ని రకాలుగా సిఐడి కేసులు పెట్టాము, దొంగ కేసులు పెట్టాము, అక్రమ కేసులు పెట్టాము, ఎంతమందిని ఏ విధంగా అరెస్ట్ చేయించాము అనేది కూడా ఒక్కసారి దేశం మొత్తం తెలిసేలా చేయండి. అఫ్కోర్స్ ఇప్పుడు పరిపాలన బాగోలేదు గాక, శాంతి భద్రతలు సమస్యగా ఉన్నాయి గాక, ఎక్కువగానే జరుగుతున్నాయి, నేరాలన్నీ ఎక్కువగానే జరుగుతున్నాయి గాక, సో ఈ నేరాల వెనక కుట్ర ఎందుకు ఉండకూడదు అనేది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న నేరాల వెనుక ఏదో ఒక కుట్ర ఉందేమో, కావాలని శాంతి భద్రతలు క్షీణించేలా చేస్తున్నారేమో, అదొకసారి ఆ కోణంలో కూడా ప్రభుత్వం కొంత ఆలోచిస్తోంది. ఎందుకంటే ఇంత దారుణంగా ఎప్పుడూ క్రైమ్స్ జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి అంటే కావాలని. ఇప్పుడు నిద్రపోతున్న వాడిని లేపడం కష్టం, నిద్రపోతున్న వాడిని లేపడం ఈజీ, కానీ నిద్ర నటిస్తున్న వాడిని లేపడం కష్టం అంటారు, తెలుసు కదా మనందరికీ కూడా. అలాగే క్రైమ్స్ సాధారణంగా దానికి అవే జరిగిపోతే ఎక్కడో దగ్గర కంట్రోల్ చేయొచ్చు, కానీ కావాలని చేస్తుంటే మాత్రం కంట్రోల్ చేయడం కష్టం. అది సో దీని ప్రభావం గట్టిగానే ఉంటుంది. రాజకీయంగా పట్టు సాధించాలని వైసీపీ చూస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగలేవు, రాష్ట్రపతి పాలన కావాలంట. అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో నిలదీస్తాం. నెలన్నరలో 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు. టీడీపీ నేతల వేధింపులతో 35 మంది ఆత్మహత్య, 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇళ్లలోకి చొరబడి దాడులు, విధ్వంసాలు. వినుకొండలో సామాన్యుడైన రషీద్ దారుణ. ఇంత జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దిగజారుడు రాతలు.
మా ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను చంపండి అని వారికి పథకాలు ఇవ్వద్దని చెప్పలేదు. ఇది సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన మాటలను సాక్షిలో హైలైట్ చేశారు. గత 45 రోజుల్లో 36 రాజకీయ జరిగాయి. 300కు పైగా టీడీపీ నాయకులు వేధింపులు తాళలేక 35 మంది చేసుకున్నారు. అంటే నేను ఆ వర్డ్స్ వాడట్లేదు, ఆ వర్డ్స్ వాడితే స్ట్రైక్స్ పడుతున్నాయి అక్కడక్కడ, అందుకని. ఇళ్లలోకి చొరబడి 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. షాపులను కాల్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లు నరికేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనం అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గట్టిగానే ప్రశ్నించారన్నమాట వినుకొండలో. తర్వాత అండగా ఉంటాం, దోషులకు శిక్ష పడేలా చేద్దాం, ఏ కష్టం వచ్చినా వెంట ఉంటాం, ఈ ప్రభుత్వంలో మంచి చేసే పరిస్థితి లేదు, రషీద్ కుటుంబ సభ్యులకు జగన్ భరోసా. ఇక్కడ రషీద్ కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సమయంలో ఆయన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, ఈ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, వాటి గురించి ప్రస్తావించి ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు అనేది ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే పరామర్శకు వెళ్ళి కూడా వాళ్ళతో రాజకీయం మాట్లాడారు, వాళ్ళతో సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు అని ఒక వీడియో బాగా, అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. ఒకవేళ తెలిసినా ఎవరైనా ఎదురుగా క్వశ్చన్ వేస్తే దానికి తిరిగి ఆన్సర్ చెప్పే పరిస్థితి ఉండదు. సీఎంగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెడితే మీడియాని ఎదుర్కొంటే నవ్వులు పాలు అవుతామని చెప్పి సీఎంగా ఉన్నన్నాళ్ళు మీడియా ముందుకు రాలా. ఇప్పుడు తప్పదు, ఒక రాజకీయ పార్టీ అధినేత, ప్రతిపక్ష పార్టీ నేత కాబట్టి మీడియా ముందుకు రావాలి. మీడియా ముందు మొహం దాచుకుంటామంటే కుదరదు. అలా వచ్చినప్పుడు దొరికిపోతున్నారు. నిన్న కూడా ఎవరో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఒక ఆయన తిరిగి క్వశ్చన్ అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేశారన్నమాట. జగన్ భద్రతపై సర్కారు నిర్లక్ష్యం, రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు, దారిలో పలుమార్లు మొరాయించిన వాహనం, పనిచేయనేసి డోర్ మూయడానికి కూడా వీలు లేక ఇబ్బంది, వేరే వాహనంలోకి మారి వినుకొండ చేరుకున్న వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడుగడుగున అడ్డుకున్న పోలీసులు. యాక్చువల్లీ ఇది ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. దీని వాస్తవం ఏంటంటే ఇదిగో జగన్ కారు కథలోనే ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. సో ఇది ఏం జరిగిందంటే, సాధారణంగా ప్రతిపక్ష నాయకులకు, అందులో మాజీ సీఎం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించారు, బుల్లెట్ ప్రూఫ్ సఫారీ. ఆ సఫారీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన కారే అది. గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నంద్యాలలో అరెస్ట్ అయ్యారు చూడండి. నంద్యాల నుంచి ఈ రాజమండ్రి వరకు కూడా, కోర్టు వరకు, ఆ తర్వాత రాజమండ్రి జైలు వరకు కూడా సఫారీలో వెళ్ళారు చూడండి. ఆ సఫారీనే వాడారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం కేటాయించడంతో అది ఆయనకు నచ్చల. గతంలో చంద్రబాబు గారు వాడిన సఫారీ నాకెందుకు, నాకు ఇది వద్దు అని చెప్పి అది మొరాయిస్తుంది, అది ఆగిపోతుంది, అది మాటిమాటికి ఆగిపోతుంది అన్నారు. అది మాటిమాటికి ఆగిపోతే వినుకొండ వరకు ఎలా వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి వేరే ఫార్చునర్ వెహికల్ ఎక్కారు, వైసీపీ నాయకుడు వెహికల్ ఎక్కారు. ఇది వాడలేదు, కానీ ఆ వెహికల్ వినుకొండ వరకు వెళ్ళింది, వినుకొండలో వాళ్ళతో పాటే వచ్చింది. అంటే అంత దూరం ప్రయాణించింది కదా, మధ్య మధ్యలో ఆగిపోతే మొరాయిస్తే అనేది టీడీపీ వాళ్ళు వేస్తున్న ప్రశ్న. సో ఇది ఈ కారు కథల మీద ఇలా 2 పార్టీలు 2 పేపర్లు 2 వెర్షన్స్ రాసుకొచ్చారు. అది పక్కన పెడితే ముంచిన వాన, రాష్ట్రమంతా విస్తృతంగా వర్షాలు అని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఈనాడు సాక్షిలో కూడా రాశారు. తర్వాత బగ్ దెబ్బకు విండోస్ క్లోజ్, విశ్వవ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు, విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థల సేవల్లో తీవ్ర అంతరాయం, ఇబ్బందులు పడ్డ కోట్లాది మంది యూజర్లు, ప్రయాణికులు, క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ వల్ల ఇదంతా, మైక్రోసాఫ్ట్ వివరణ, భారత్లో కనబడని ప్రభావం అని రాశారు. తర్వాత ఆస్తి నష్టం లేకుండా జరగకుండా చూడండి, పూర్తి అప్రమత్తంగా ఉండండి, ఆ కలెక్టర్లు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం, భారీ వర్షాలు, వరదలపై సమీక్ష. తర్వాత 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ఆరంభం, 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కాలయాపన, హామీలకు కేటాయింపులు చేయకుండా తప్పించుకునేందుకే అసెంబ్లీలోనే ఎక్సైజు, ఆర్థిక, శాంతి భద్రతలపై శ్వేతపత్రాలు. సో అసెంబ్లీలో శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇన్నాళ్ళు శ్వేతపత్రాలు కొన్ని రిలీజ్ చేశారు, ఇక మీదట మిగిలిన ఈ అసెంబ్లీ వేదికగానే రిలీజ్ చేస్తారంట. 22వ తేదీ నుంచి
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, కానీ బడ్జెట్ ఉండదు. ఇంకో 4 సెప్టెంబర్లో బడ్జెట్ సమావేశాలు మళ్ళీ పెట్టాలని చూస్తున్నారు. ఈసారి అయితే బడ్జెట్ ఉండే అవకాశం లేదు. ఇవి సాక్షిల అంశాలు అనమాట. ఆంధ్రజ్యోతి చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో మనం ఒకసారి చూస్తే బ్యానర్లో వానల గురించి రాశారు. మరోవైపు ఎర్రర్ అని ఇది కూడా బ్యానర్ వార్త రాశారనమాట. అంటే ఈనాడులో కూడా ఈ 2 అంశాలే బ్యానర్, ముంచెత్తిన వాన అలాగే మైక్రోసాఫ్ట్ అంశాలే. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా ఈ 2 బ్యానర్, ఒకటి వాన గురించి, మరొకటి మైక్రోసాఫ్ట్ ఎర్రర్ గురించి. టెర్రర్ విండోస్ 10 కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో అల్లకల్లోలం. పలు దేశాల్లో నిలిచిన విమాన బ్యాంకింగ్ సేవలు. విశాఖలో 4 విమానాలు రద్దు, తిరుపతిలో మరో 2, శంషాబాద్లో 39 రద్దు, 44 ఆలస్యం, గన్నవరంలో 15 ఆలస్యం. సో నిన్న మైక్రోసాఫ్ట్ ఎర్రర్ గురించి రాసుకొచ్చారు, అది ఆల్రెడీ మనం చదువుకున్నాం కాబట్టి పక్కన పెట్టేద్దాం. తర్వాత సాఫ్ట్వేర్ కొలువే కావాలంట. కంప్యూటర్ సైన్స్లో 93% సీట్లు భర్తీ. ఈసీఈలో 87%, ట్రిపుల్ఈలో 71%, మెకానికల్లో 61%, సివిల్లో 62% సీట్లు భర్తీ అయ్యాయి. అంటే ఎక్కువగా ఐటీ అండ్ సిఎస్ఈనే ఎక్కువగా సెలెక్ట్ చేస్తున్నారు. అది మొదటి నుంచి ఉన్న సమస్య, ఇప్పుడు ఇంకా పెరుగుతోంది. పిల్లలు ఎవరైనా, ఈవెన్ మా ఇంట్లో మా వాళ్ళు కూడా ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఈ లేదా ఐటీకి ఇస్తున్నారు. సిఎస్ఈలో లేకపోతే ఐటీ అంటున్నారు, ఐటీలో లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీలు ఏదో చూస్తున్నారు, మేనేజ్ చేయాలని చూస్తున్నారు. అంతే తప్ప ఈసీఈ, ట్రిపుల్ఈ, సివిల్, లేదంటే ఏవియేషను, రోబోటిక్స్, పెట్రోలియము, అలా లేదా అగ్రికల్చరు, హార్టికల్చర్ దానిలోకి వెళ్దామని చూడట్లే. అందరూ మోసదారుల్లో కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళిపోతున్నారు. మొత్తం వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత ఏంటి ఇదే నా జీవితం అని తెలిసి రియలైజ్ అవుతున్నారు అనమాట. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి అది నేర్చుకుంటాం ఇది నేర్చుకుంటాం అంటున్నారు. సరే, పక్కన పెడితే పొంగనూరులో పెద్దిరెడ్డి సేవలో అడ్డగోలుగా రాగానిపల్లె భూముల సెటిల్మెంట్. అనర్హుల చేతికి 982 ఎకరాలు. నాడు అక్రమార్కులకు జేసీ కలెక్టర్ అండ. రఫ్ పట్టాను నిర్ధారించిన చిత్తూరు జేసీ. ఆర్డర్ ఇవ్వకుండా రికార్డుల మాపిడి. అప్పీల్ చేయాల్సిన కలెక్టరే ఒత్తాసు. ఎల్లుండి కమిషనర్ కోర్టులో విచారణ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సేవలో తరించిన అధికారులు రాగానిపల్లెలో 982 ఎకరాలను రాసిచ్చేశారంట పెద్దిరెడ్డి గారు అనుచరుల పేరిట. చాలా పెద్ద వ్యవహారం కదా ఇది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన భారీ భూ అక్రమాల్లో ఇదొకటి. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం రాగానిపల్లిలో 982 ఎకరాల భూమిని నిబంధనలకు పాతరేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషుల పేరిట మార్చారన్నమాట. చూసారా, అది భూ అక్రమాలు. రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్ర పరిస్థితులపై 24న ఢిల్లీలో ధర్నా, అదొకటి చెప్పారు. తర్వాత పేదల జీవితాలు మార్చాలి, ప్రతి సామాన్యుడికి ఫలాలు అందాలి, సంపద సృష్టి విధానాలకు ప్రాధాన్యం, ఏఐ హబ్లో అమరావతి, వైజాగ్, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047, నీతి ఆయోగ్తో భేటీలో చంద్రబాబు గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇవి ఇచ్చారు. తర్వాత ఈనాడులో జస్ట్ అలా లోపల పేజీల్లో ఏమున్నాయనేది ఒకసారి అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. గంజా ఎక్కిస్తున్నది 20 మంది అరెస్టు. ఓకే. జస్టిస్ ఏవి రవీంద్రబాబుకు హైకోర్టు ఘన వేడుకోలు. ఆయన న్యాయ సేవలను కొనియాడిన సీజే. ఓకే. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై కేసు నమోదు. మొన్న చిత్తూరు జిల్లా పొంగనూరులో జరిగింది కదా కార్యకర్తల ఘర్షణ. ఆ ఘర్షణలో వీళ్ళిద్దరి మీద కేసు నమోదైంది. తర్వాత హేమచంద్రారెడ్డి ఉద్యోగ నియామకంపై జేఎన్టీయూహెచ్కు ప్రభుత్వం లేఖ. నియామకంలో రిజర్వేషన్ నిబంధన ఉల్లంఘించారంటూ గవర్నర్కు ఫిర్యాదు. తర్వాత తెదేపా పార్లమెంటరీ పార్టీ భేటీ నేడు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఉండవల్లిలోని ఆయన నివాసంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు అవబోతున్నాయి కాబట్టి అందులో అనుసరించాల్సిన వ్యూహాలు, మాట్లాడాల్సిన అంశాల మీద ఈ భేటీ ఉందన్నమాట. దీనిలో మంత్రులను కూడా పాల్గొనమని అడుగుతున్నారు చంద్రబాబు గారు. మంత్రులు కూడా మేబీ వెళ్తారు. మచ్చుమర్రి బాధిత కుటుంబానికి 10 లక్షల చెక్కు అందజేత. ఇన్నాళ్లకు ఆ 10 లక్షల చెక్కు ఇచ్చారనమాట. ఎంపీ, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళిచ్చారు. ఇంకా క్రైమ్ ఎవరు చేశారు, ఏం చేశారు అనేది బయటకు రాలేదు, కానీ ఆ బాడీ ఎక్కడుందో బయటకు రాలేదు, కానీ డబ్బులు మాత్రం ఇవ్వాలి కదా, తప్పదు కదా. సో ఇచ్చేశారనమాట. సో వరదలకు సంబంధించి అంశాలు లోపల పేజీల్లో కూడా వేశారు.
వరదలు ఏ విధంగా నష్టం చేసాయి అనేది. సో మరో పేజీలో మనకు సంబంధం లేదులే, ఇవి మనం చెప్పాల్సిన అవసరం లేదులే కానీ, సో ఇక్కడ వేశారండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి మళ్ళీ లోపల ఇక్కడ వేశారు. రాష్ట్రంలో హింసపై ఢిల్లీలో ధర్నా, రాష్ట్రపతి పాలన విధించాలని కోరతాం, వినుకొండ పర్యటనలో మాజీ సీఎం జగన్ అనేది ఇక్కడ రాశారు. ఎవరైనా పోలవరం ఎమ్మెల్యే గారు హెలికాప్టర్లో మనుషులను తీసుకొచ్చింది అంత హైలైట్ చేయలేదు ఎందుకో మరి పేపర్లో. హెలికాప్టర్లు ఏర్పాటు చేసి 2 హెలికాప్టర్లు ఏర్పాటు చేసి మనుషుల్ని వాగు దాటించారు, అదంతా హైలైట్ చేయలేదు. జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి, ప్రధానికి లేఖ రాయడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి హితవు. ప్లీజ్ పాత విషయాలు మనసులో పెట్టుకోకండి. చంద్రబాబుపై తొడలు కొట్టి మీసాలు తిప్పిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల క్షమాపణ. తెదేపా కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్యతో భేటీ. అంటే అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వైసీపీ వాళ్ళు అండగా ఉండడం, వాళ్ళు రెచ్చగొట్టడంతో చంద్రబాబు గారి మీద తొడలు కొట్టి మీసాలు తిప్పి సవాల్ చేశారు. సో ఇప్పుడు అధికారం మారింది కాబట్టి, చంద్రబాబు గారు సీఎం అయ్యారు కాబట్టి బతిమలు ఆడుకోవడానికి దారిలోకి వస్తున్నారు. ఈ పోలీసులు ఎంతో చదువుకొని ఎంతో కష్టపడి పోలీసు ఉద్యోగాలు సాధించి చేసే పని ఇలా ఉంటుంది. జగన్ పాలనలోనే బాలికల గల్లంతో గంజాయిని రాష్ట్ర పంటగా మార్చారు. రాష్ట్ర హోంమంత్రి అనితా ధ్వజం. విజయసాయిరెడ్డికి DNA పరీక్ష చేయాల్సిందే. దేవాదాయ శాఖ అధికారి శాంతి మొదటి భర్త మదన్ మోహన్ డిమాండ్. ఈ శాంతి విజయసాయిరెడ్డి గారి వ్యవహారంలో చాలా ట్విస్టులు వస్తున్నాయి. నేను వీడియో చేయడానికే నాకు సిగ్గేస్తుంది అనమాట. ఆ ట్విస్టులు చూస్తుంటే వీడియోలు చేయడానికి, ఆ టాపిక్ మీద వీడియోలు చేయడానికి నాకు సిగ్గేస్తుంది. వాళ్ళకుందో లేదో తెలియదు కానీ. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వార్తాంశాలు, ముఖ్యాంశాలన్నీ కూడా ఇవన్నమాట. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.